హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. రుచికరమైన వంటకంలో ఈ గోంగూర పచ్చడి ఒకటి. ఈ పచ్చడి రుచిగా ఉండటమే కాదు, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లో పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత టేస్ట్కు సరిపడా పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో 2 టమాటోలు కట్ చేసి వేసుకున్నానండి. హాఫ్ సన్నగా తరిగిన ఉల్లిపాయ, అలాగే వెల్లుల్లి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 10 నిమిషాలు సిమ్లో మగ్గనివ్వాలండి. ఇప్పుడు మగ్గిన తర్వాత ఇది మనం ఒక ప్లేట్లో పక్కకు తీసుకొని చల్లార్చి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరను ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచితే మనకు గోంగూర పేస్ట్లా అయిపోతుందండి. ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని కొన్ని పల్లీలు, కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుందాము. మిక్సీ అయినాక ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న టమాటో, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని మిక్సీ చేసుకుందాం. ఇంకొకసారి కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకున్న దానిలో మనం గోంగూర పేస్ట్ని కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ కూడా వేసుకొని ఇంకొకసారి జస్ట్ కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. లేకుంటే గోంగూర మరీ మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. తాలింపు కోసం ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 3 దంచిన వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఎండుమిర్చి,
కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పచ్చడిలో వేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత మనకి ఎంతో టేస్టీగా రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ. అలాగే ఫైనల్లో మనం కొంచెం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయను మనం ఇక్కడ యాడ్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా గోంగూర పచ్చడి రెడీ అయినట్టే. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే నాకు కామెంట్ చేయండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.